ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. మంచి ఇంజనీరింగ్ అఫ్కోర్స్ అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ నౌడేస్ ఇస్ వెరీ గుడ్ అండి. అందులో లేకపోతే ఇప్పుడు కొన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలా ఉంటుందంటే చాలా టాప్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కొన్ని కంప్యూటర్ సైన్స్ ఇవ్వని వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మార్క్స్ కానీ చూసారంటే చాలా ఎక్కువ వెళ్ళాయి. అరౌండ్ 585 కన్నా అన్ని కేటగిరీస్ కానీ చూసారంటే 585 ఇస్ ద కట్ ఆఫ్ మార్క్. సో అందులోనూ సుమారు 97% గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు. మీరందరూ కూడా ఒకే కేటగిరీ నుంచి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. మనకేమంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి అలా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా డిస్పారిటీ ఉంటుంది. సో పేరెంట్స్ ఇన్కమ్ స్టాటస్ కానీ అలాగా. సో కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు కాబట్టి మీకు అందరూ కూడా ఒకే లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కానీ అన్ని రకాలుగా ఒకే లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా ఏమి ఆ సోషల్ స్టాటస్లో కానీ దేంట్లో కానీ ఎటువంటి డిస్పారిటీ ఉండదు. సో చాలా బాగా చక్కగా ఉంటుంది. అందులో మీకు తెలుసు ఈ ప్రిపరేటరీస్లో ఈ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఇంజనీరింగ్ డిగ్రీతో బయట వెళ్తారు. బట్ వెరీ ఇంపార్టెంట్, డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సో మనకి ఏదో సీట్ వచ్చిందనేసి ఇప్పుడే రిలాక్స్ అయిపోవడం కాదు. ఈ 2 years మీరు కష్టపడితే మంచి ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. మంచి ఇంజనీరింగ్ అఫ్కోర్స్ అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ నౌడేస్ ఇస్ వెరీ గుడ్ అండి. అందులో లేకపోతే ఇప్పుడు ఏదో కొన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలా ఉంటుందంటే చాలా టాప్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కొన్ని కంప్యూటర్ సైన్స్ ఇవ్వని వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మీరు మేబీ ఆ 2 years అయ్యే తర్వాత ఏ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటికి రూమ్ రావచ్చు. కాబట్టి సో తర్వాత ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తే కుదరదు. ఎప్పటికప్పుడు వీటి కానీ వీళ్ళకి ఎవ్రీ సెమిస్టర్లో 3 weeks ఎన్సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు కూడా ఎప్పటికప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు, కన్వర్ సార్, ఎప్పటికప్పుడు మీరు కూడా మీ పిల్లల యొక్క అకాడమిక్ స్టేటస్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే 75% అంటే టోటల్ అకాడమిక్ సెమిస్టర్ ఒక సెమిస్టర్ తీసుకున్నప్పుడు 75% కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవ్వరు. దయచేసి తెలుసుకోండి. 75% కంటే తక్కువ కనుక అటెండెన్స్ ఉంటుంటే అంటే మీరు ఏమనుకుంటారంటే అది అడగడు క్లాస్లో ఉండేదా, అది మాత్రం బాగా ఫోన్ చేసి అడుగుతాడు. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్న సరే అప్లికేషన్ ఫీజు కదా ఈ పక్కన సీట్ ఓపెన్ ఈసారి మళ్ళీ 2 రౌండ్లు చూస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నాను కదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్నందులో ఓకే సార్ నార్త్ ఈస్ట్ ప్లాట్ఫామ్ సార్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కాదు చూడండి అంటే పేరెంట్స్ బ్యాగ్